నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. మహాభారతంలోని ఆది పర్వంలో మనం 208వ అధ్యాయంలో ఉన్నాం. సుందోపసుందుల తపస్సు వరప్రాప్తి. నారదుల వారు ఇంద్రప్రస్థం వచ్చారు. యుధిష్ఠిరుణ్ణి ఆయన సోదరుల్ని ఏకాంతంగా పిలిచి, మీరు అలా కాదు, ద్రౌపది విషయంలో మీరు ఒక ఒప్పందానికి రావాలి, ఒక నియమం పెట్టుకోవాలి, స్త్రీ వలన ఎటువంటి సమస్యలు రావచ్చు అని హితవు చెబుతూ అందులో భాగంగా సుందోపసుందుల కథని ఆయన చెప్పాడు. నారద ఉవాచ శృణు మే విస్తరేణేమం ఇతిహాసం పురాతనం భ్రాతృభిః సహితః పార్థ యథా వృత్తం యుధిష్ఠిర. నారదుడు అన్నాడు, యుధిష్ఠిరా, ఈ వృత్తాంతం ఎలా జరిగిందో విస్తరంగా వినిపిస్తాను, సోదర సహితుడవై విను అన్నాడు. మహాసురస్యాన్వవాయే హిరణ్యకశిపోః పురా నికుంభో నామ దైత్యేంద్రః తేజస్వీ బలవానభూత్. ప్రాచీన కాలాన హిరణ్యకశిపుని వంశంలో నికుంభుడు అనే పేరు గల మహారాక్షసుడు పుట్టాడండి. అతడు మిక్కిలి బలవంతుడు, తేజస్వి. రాక్షసులకి మనకేమీ తక్కువ మంది లేరు, కావలసినంత మంది రాక్షసులు ఉన్నారు. వాళ్ళు తక్కువగా లేరు. అమితమైన బల పరాక్రమాలు వాళ్ళకు ఉన్నాయి. అందరూ తేజస్వులే. తత్ర పుత్రస్య పుత్రౌ మహావీర్యౌ జాతౌ భీమ పరాక్రమౌ సుందోపసుందౌ దైత్యేంద్రౌ దారుణౌ క్రూరమానసౌ. అతనికి మహాపరాక్రమం, బలం గల 2 కొడుకులు పుట్టారు. సుందోపసుందులను పేర్లు గల వారిరువురు క్రూర మనస్కులు, భయంకరమైన వారు. తావేక నిశ్చయౌ దైత్యౌ ఏక కార్యార్థ సమ్మతౌ నిరంతరమవర్తేతాం సమదుఃఖ సుఖావుభౌ. వాళ్ళు ఒక విశేషంతో ఉన్నారు. వాళ్ళు ఏమిటయ్యా అంటే, వారిరువురు ఒకే నిశ్చయంతో ఒకే పనిని ఆచరిస్తారు. బ్రహ్మాండమైన యూనిటీ వాళ్ళకి. వారికి సుఖం దుఃఖం వేరుగా లేవండి, ఎల్లప్పుడూ కలిసే ఉంటారు. వినాన్యోన్యం న భుంజాతే వినాన్యోన్యం న జల్పతః అన్యోన్యస్య ప్రియకరౌ అన్యోన్యస్య ప్రియం వదౌ. ఇంకా ఏమిటయ్యా అంటే, ఒకరిని విడిచి ఒకరు ఉండలేరు, ఒకరు లేకుండా వేరొకరితో మాట్లాడరు, ఒకరినొకరు ఒకరు ప్రియం, ఒకరి కొరకు ఒకరు ప్రియం ఆచరిస్తారు, తీయని మాటలు మాట్లాడతారు కూడా. ఏకశీల సమాచారౌ ద్విధైవేకో భవత్కృతః తౌ వివృద్ధౌ మహావీర్యౌ కార్యేష్వప్యేక నిశ్చయౌ. ఒకే శీలం ఆచరణ కల వారి జీవాత్మ 2గా విడిపోయిద్దరైనారు. వారు మహాపరాక్రమవంతులుగా ఎదిగారు, ఒకే నిశ్చయంతో కార్యాలను ఆచరించారు. త్రైలోక్య విజయార్థాయ సమాధాయైక నిశ్చయం దీక్షాం కృత్వా గతౌ వింధ్యం తా ఉగ్రం తే పతుస్తపః. ముల్లోకాలు జయించాలని సంకల్పించి దీక్ష వహించి వింధ్య పర్వతం చేరి వారిద్దరూ తపస్సు ఆచరించారు. తౌ తు దీర్ఘేణ కాలేన తపోయుక్తౌ బభూవతుః క్షుత్పిపాసా పరిశ్రాంతౌ జటావల్కలధారిణౌ. క్షుత్పిపాసలతో వలసి శిరసులపై జటలు, శరీరంపై నారబట్టలు ధరించి వారిద్దరూ తపస్సు చేశారు. మల్లోపచిత సర్వాంగౌ వాయుభక్షౌ బభూవతుః ఆత్మమాంసాని జుహ్వంతౌ పాదాంగుష్ఠాగ్రవిష్ఠితౌ ఊర్ధ్వబాహూ చ నిమిషౌ దీర్ఘకాలం ధృతౌ రతౌ. మాలిన్యంతో నిండిన అవయవాలతో వారు వాయుభక్షకులయ్యారు.
తమ శరీర మాంసాన్ని అగ్నికి ఆహుతి చేసి పొటన్న వేలిపై నిలబడి చేతులు పైకెత్తి కౌరప్ప వేయక చాలా కాలం నియమంతో తపస్సు చేశారు, ఘోరమైన తపస్సు. తయోస్తప ప్రభావేణ దీర్ఘకాలం ప్రతాపితః ధూమం ప్రముముచే వింధ్య తదద్భుతమివాభవత్. వారి తపస్సుకి చాలా కాలం వేడెక్కి వింధ్యపర్వతం పొగలు చిమ్మింది. అది చాలా అద్భుతమైన విషయం. వింధ్యపర్వతం అంతా పొగలు చిమ్మేసిందిట. తతో దేవాభయం జగ్ముః ఉగ్రం దృష్ట్వా తయోస్తపః తపో విఘాతాధ్రమధో దేవా విఘ్నాని చక్రిరే. వారి తీవ్రమైన తపస్సు చూచి దేవతలు మిక్కిలి భయపడ్డారు. వారి తపస్సును భగ్నం చేయడానికి ఎన్నో విఘ్నాలను కల్పించారు. రత్నైః ప్రలోభయామాసు స్త్రీభిశ్చోభౌ పునః పునః నచతౌ చక్రతుర్భంగం వ్రతశ్చ సుమహావ్రతౌ. దేవతలందరూ వారిరువురిని స్త్రీలతో రత్నాలతో మాటిమాటికి ప్రలోభ పెట్టారు, కానీ వారు తమ తపస్సు విడవలేదు. అథ మాయాం పునర్దేవాహతయో శక్రుర్మహాత్మనోః భగిన్యో మాతరో భార్యాహతయోశ్చాత్మజనస్తథా ప్రపాచ్యమానా విత్రస్తాః శూలహస్తేన రక్షసా భ్రష్టాభరణకేశాంతాః భ్రష్టాభరణవాససః అభివాద్య తతః సర్వాః తౌ త్రాహీతి విచుక్రుషుః నచతౌ చక్రతుర్భంగం వ్రతశ్చ సుమహావ్రతౌ. వారిపై దేవతలు మాయను ప్రయోగించారు. మాయచే కల్పింపబడిన సోదరీగణం, తల్లులు, భార్యలు, ఆత్మీయులు భయంతో పరుగులుడుతూ వచ్చారు. వారిని శూలధారి అయిన రాక్షసుడు తరుముతూ భూమిపై దొర్లింపసాగాడు. వారి ఆభరణాలు, వస్త్రాలు జారిపోయాయి. వారందరూ కలిసి వారిరువురికి నమస్కరించి రక్షించమని వేడుకున్నారు. వారు ఈ రోదనలు విన్నా వ్రతధారులైన కారణంగా తపమును వీడలేదు, వ్రతభంగం చేయలేదు. యదా క్షోభం నోపయాతి నార్తి మన్యతరస్తయోః తతః శ్రియస్తాభూతం చ సర్వమంతరధీయత. ఇద్దరిలో ఒక్కరైనా కలగజందకపోవడం వలన, బాధపడకపోవటం వలన అందరూ అక్కడికక్కడే మాయమయ్యారు. తతః పితామహ సాక్షాత్ అభిగమ్య మహాసురౌ వరేణ ఛందయామాస సర్వలోకహిత ప్రభు. లోకహితాన్ని కోరే బ్రహ్మ ప్రత్యక్షమై వారిని వరాలు కోరుకోమన్నాడు. తతఃసుందోపసుందౌ తౌ భ్రాతరౌ దృఢ విక్రమౌ దృష్ట్వా పితామహం దేవం తస్థతుః ప్రాంజలి తదా ఊచతుశ్చ ప్రభుం దేవం తతస్థౌ సహితౌ తదా ఆవయోస్తపసా నేన యది ప్రీతః పితామహః మాయా విదా వస్త్ర విదౌ బలినౌ కామరూపిణౌ ఉభావప్యమరౌ స్యావః ప్రసన్నో యదినౌ ప్రభు. దృఢ విక్రములైన ఆ సోదరులు ఇరువురు తమ ఎదురు నిలిచిన బ్రహ్మను చూసి చేతులు జోడించి ఒక్కసారిగా, భగవానుడా, మీరు మా తపస్సుకు ప్రసన్నులైతే మమ్ములను మాయవేత్తలనుగా, అస్త్రశస్త్ర విశారదులు, బలవంతులనుగా, కామరూపులనుగా, అమరులుగా చేయండి అన్నట్టు. మాయావేత్తలనుగా మొదటిది, అస్త్రశస్త్ర విశారదులుగా, బలవంతులుగా, కామరూపులుగా, అమరులుగా చేయండి అన్నారు. బ్రహ్మోవాచ ఋతేమరత్వం యువయోః సర్వముక్తం భవిష్యతి. ఋతేమరత్వం యువయోః సర్వముక్తం భవిష్యతి అన్యద్వృణీతం మృత్యోశ్చ విధానమరైః సమం. బ్రహ్మదేవుడు అన్నాడు, ఆ ఒక్కటి అడగద్దు అన్నాడు. అమరత్వం తప్ప మిగిలిన మీ కోరికలన్నీ తీరుతాయి. మీరు దేవతలతో సమానంగా మృత్యు విధానం వేరొకలా కోరండి అన్నాడు. ప్రభవిష్యావీతి యన్మహదభ్యుద్యతం తపః యువయోర్హేతునానేన నామరత్వం విధీయతే. ముల్లోకాలకు ప్రభువులు కావాలని మీరు తపస్సు చేశారు. మీ సంకల్పం అమరత్వం కాదు, అసలు మీరు చేసిన సంకల్పం వేరే. కావున మీరు అమరులు కాలేరు. త్రైలోక్య విజయార్థాయ భవద్భ్యామాస్థితం తపః హేతునానేన దైత్యేంద్రౌ నవా కామం కరోమ్యహం. దైత్య శ్రేష్ఠులారా, త్రైలోక్య విజయం కొరకు మీరు తపస్సాచరించారు. మీ అమరత్వ సిద్ధిని నేను ఇయ్యలేను అన్నాడు. సుందోపసుందావూచతు. వీరిద్దరేమన్నారంటే, త్రిషు లోకేషు యద్భూతం కించి స్థావర జంగమం
త్రిషు లోకేషు యద్భూతం కించిత్ స్థావర జంగమం సర్వస్మాన్నో భయం నస్యాదృతేన్యోన్యం పితామహ. పితామహ, మాలో మేము తప్ప ఇతరులు ముల్లోకాల్లో ఎవరూ మమ్ము చంపలేనట్లు వరాన్నిమ్ము అన్నాడు. పితామహోవాచ యత్ ప్రార్థితం యథోక్తం చ కామమేతద్దదానివాం మృత్యోర్విధానమేతచ్చ యథావత్వా భవిష్యతి. మీ ప్రార్థనకు అనుగుణంగా మీలో పరస్పరం కలహం ఏర్పడగా మరణం కలిగేటట్లు వరమిస్తున్నాను. ఏదో ఒక రూపంలో మృత్యువు కలుగుతుంది అని చెప్పాడు ఆయన. మాధవోవాచ తదపితామహో దత్వా వరమేతత్తదాతయో నివర్త్య తపసస్తపసస్తౌ చ బ్రహ్మలోకం జగామః. యుధిష్ఠిరా, అప్పుడు వారిద్దరికీ ఆ వరాన్నిచ్చి తపస్సు నుంచి మరల్చి పితామహుడు తన లోకానికి వెళ్ళిపోయాడు. లబ్ధ్వా వరాన్ని దైత్యేంద్రౌ అసతౌ భ్రాతరావుభౌ అవధ్యౌ సర్వలోకస్య స్వమేవ భవనం గతౌ. ఆ సోదరులిద్దరూ బ్రహ్మ నుంచి వరాన్ని పొంది ముల్లోకాలకు అవధ్యులై తమ భవనాలకు సంతోషంగా వెళ్ళారు. తౌ తు లబ్ధవరౌ దృష్ట్వా కృతకామౌ మనస్వినౌ సర్వః సుహృజ్జనస్తాభ్యాం ప్రహర్షముపజగ్మివాన్. వరాలు పొంది కృతకృత్యులై తిరిగి వచ్చిన అభిమానవంతులైన వారి ఇరువురిని చూచి స్నేహితులు మిక్కిలి సంతోషించారు. తదస్తౌ జటా భిత్వా మౌలినౌ సంబభూవతుః మహార్హాభరణోపేతౌ విరజోంబరధారిణౌ అకాల కౌముదీం చైవ చక్రతుః సార్వకాలికీం నిత్య ప్రముదితః సర్వస్తయో శైవ సుహృజ్జనః. వారిరువురు జడలను తొలగించి కిరీటాలు ధరించారు. విలువగల ఆభరణాలు వస్త్రాలు ధరించి కాలం కాని కాలంలో వచ్చిన వెన్నెల శోభలను స్థిరం చేశారు. వారి స్నేహితులందరూ సంతోషంలో మునిగిపోయారు. భక్ష్యతాం భుజ్యతాం నిత్యం దీయతాం రమ్యతామితి గీయతాం పీయతాం చేతి శబ్దశ్చాసీర్ గృహే గృహే. ప్రతి గృహంలోనూ తినండి, అనుభవించండి, క్రీడించండి, పాడండి, తాగండి, కొల్లగొట్టండి అనే మాటలే వినిపింపజేశారు. తత్ర తత్ర మహానాదైః ఉత్కృష్టతలనాదితైః హృష్టం ప్రముదితం సర్వం దైత్యా నామ భవత్పురం. అక్కడక్కడ తాళధ్వనులు మోగిస్తూ ఆ దైత్యుల నగరం హర్షంలో ఆనందంలో మునిగిపోయింది. తైస్తైర్విహారైర్బహువిద్దైత్యానాం కామరూపిణాం సమాహ సంక్రీడతాం తేషాం అహరేకమివా భవతు. కామరూపాలు దాల్చి రాక్షసులిరువురు క్రీడిస్తూ చాలా సంవత్సరాలు గడిచినా వారికి తెలియకుండా పోయింది. ఒక్కరోజే గడిచినట్లు వాళ్ళు భావించారట. ఇది శ్రీ మహాభారతే ఆదిపర్వణి విదురాగమనరాజ్యలంభ పర్వణి సుందోపసుందోపాఖ్యానేష్టాధికద్విశతమోధ్యాయః. మంగళం భగవాన్ విష్ణుః మంగళం గరుడధ్వజః మంగళం పుండరీకాక్షో మంగళాయతనో హరిః. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.